డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా అష్టకర్మలలో పుట్టినటువంటి వారి యొక్క వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏ విధంగా వారిని వివాహము కానీయకుండా చేస్తున్నాయి, ఆ దోషాన్ని మనము తెలుసుకుని ఏ విధంగా దానిని రెక్టిఫై చేసుకుని మనం కానీ ప్రయత్నించగలిగితే త్వరగా వివాహాలు మనము అనుకున్నటువంటి కాలంలో జరిగి ఉత్తమమైనటువంటి ఫలితాలని అందించగలవు అన్నటువంటి ఆలోచనతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ అష్టకర్మలలో పుట్టినటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం పైన ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో సూర్య దోషాన్ని కలిగినటువంటి వారికి వివాహము, చంద్ర దోషము కలిగినటువంటి వారికి వివాహము, కుజ దోషము కలిగినటువంటి వారికి వివాహము, బుధ గ్రహ దోషము కలిగినటువంటి వారికి వివాహము. అంటే ఇక్కడ బుధ గ్రహము కాకుండా బుధ కర్మ రిజిస్ట్రీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి. అందువల్ల బుధ కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము, గురు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము, శుక్ర కర్మ కలిగినటువంటి వారికి ఉన్నటువంటి దోషము వలన ప్రాప్తించినటువంటి వివాహ ప్రాప్తము, మరియు శని కర్మ దోషము వారికి ఉన్నటువంటి వివాహ ప్రాప్తం ఏమిటి, రాహు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తం ఎలా ఉంటుంది అన్న అంశాలను మనము క్రమంగా ఒక్కొక్క వీడియోలో తెలియజేయడానికి నేను మీకు సపరేట్గా ఇస్తాను. అయితే జనరల్గా ఏమిటంటే, ఈ వివాహము అనే విషయాన్ని మనం ప్రథమ వివాహం నుండి మొదలు పెడుతున్నాము. అది రెండవ వివాహానికి వెళ్తుందా, మూడవ వివాహానికి వెళ్తుందా అన్న అంశాలని మనం చెప్పాలంటే వ్యక్తిగత జాతకం అవసరము, దానికి తగినటువంటి విధి నియమములు కూడాను ఉన్నాయి. అయితే ప్రథమ వివాహం గురించి మొట్టమొదట మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. ఈ ప్రథమ వివాహానికి ఎవరైనా కానీ 1వ భావము 7వ భావము అంటే 1-7 భావాల సంబంధాన్ని తీసుకొని వివాహాన్ని నిర్ణయించడం అనేది ఉంటుంది. జనరల్గా పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఈ జన్మలు మారవచ్చు కానీ సంబంధాలు మాత్రం మారవు అంటుంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ సంబంధాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కొన్ని పాప పుణ్య కార్యాలను బట్టి ఎవరినైతే మనము ఏ బాంధవ్యాల్లోనైతే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పాపకర్మలు చేశామో అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలని ఈ జన్మలో అనుభవిస్తున్నాము మేము అని అంటుంటారు. అంటే ఏమిటి, మీ జన్మలు ఎన్నైనా ఎత్తొచ్చు, మనం ఎన్ని జన్మలైనా మార్చుకుంటూ వెళ్ళొచ్చు, కానీ బాంధవ్యాలు బంధుత్వాలు మాత్రం మారవు. ఎలాగంటే మనం రాశి చక్రాన్ని కానీ లేదా లగ్న చక్రం అని కానీ తీసుకోండి, నటల్ చార్ట్ అంటారు. దీంట్లో 12 భావాలు ఉంటాయి.
కాలపురుషునికి 1వ భావం మేషము నుంచి కాలపురుషునికి 12వ భావం మీనం వరకు తీసుకుంటే ఏది మీది లగ్నంగా ఉంటుందో, మీరు పుట్టిన సమయంలో ఏదైతే లగ్నంగా ఉంటుందో ఆ లగ్నములో నుంచి వచ్చినటువంటి ఈ మేషము అనే భావము ఎన్నవ భావముగా ఉంది, లేదా కర్కాటకం ఎన్నవ భావముగా ఉంది, తుల ఎన్నవ భావముగా ఉంది, మకరం ఎన్నవ భావంగా ఉంది. ఇలాగ మనం తీసుకున్నా కానీ ఆ మకరం కానీ మేషము కానీ కర్కాటకం కానీ లేదా తుల ఈ భావాల యొక్క బాంధవ్యాలు వాటికి తీసుకున్నట్టు కర్మ రిజిస్ట్ని బట్టి అవి అలాంటి ఫలితాలని మళ్ళీ మళ్ళీ ఇస్తుంటాయి. ఆ రీతిలో ఉదాహరణకి మనము చాలా వీడియోల్లో చర్చించాం. అదేమిటంటే ఒకరు కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో పుట్టినప్పుడు ఆ కన్య అనే భావానికి శని కర్మ రిజిస్ట్రీ మరి చంద్రకర్మ రిజిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఆ కుటుంబంలో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కనెక్ట్ అయి తీరుతారు అన్నాం. ఒకవేళ మీనరాశిలోనో మీన లగ్నంలోనో ఒకరు పుట్టినప్పుడు కంపల్సరిగా ఆ భావం సూర్యకర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది కాబట్టి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడమే కాకుండా అదే కుటుంబంలో వైద్యులు ఉండడము, అడ్మినిస్ట్రేషను, పొలిటీషియన్గా ఉండడం కానీ తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అని మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఒకరిది కుంభరాశి కుంభలగ్నం అయినప్పుడు ఖచ్చితంగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి, ఆ కుటుంబంలో ఉంటాయి. వివాహ సమస్యలు వస్తాయి, వివాహం లేట్ అవుతుంది, వివాహం చేసుకోని వాళ్ళు ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే వివాహం చేసుకున్నా కానీ వారు త్వరగా వితంతులు అవుతారు అని ఆ కర్మారీషిని బట్టి చెప్పాం. అంటే ఆ కుంభం యొక్క తత్వం అనేది మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం నుంచి ఎన్నో భావముగా వచ్చినా ఆ భావ బంధుత్వ కారకత్వాలని వదలదు. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ అన్నట్టుగా అది మనల్ని ఎత్తుక్కుంటే వస్తుంది ఆ భావం యొక్క కర్మ రిజిస్టర్ అనేది మనం మాట్లాడినాం. అయితే ఈరోజు మొట్టమొదట ఒక్కొక్క కార్మిక రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు దాదాపు 800 కోట్ల జనాభా ఉన్నటువంటి మన ప్రపంచంలో ఎవరైనా కానీ అష్టకర్మల్లోనే పుట్టాలి. అలాంటి సందర్భంలో మనం తీసుకునే ఒక్కొక్క కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి నక్షత్రాల యొక్క డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీని బేస్ చేసుకుని వీరు వివాహానికి వెళితే వీరికి వస్తున్నటువంటి రాబోయే భాగస్వామి ఇలాగే మీకు ఆప్షన్ ఇస్తారు, అదే మీకు బౌండరీ, అదే మీకు ఆపర్చునిటీ, దాన్ని యూజ్ చేసుకోండి, అలా యూజ్ చేసుకోవడం వల్ల మీరు మంచి వివాహ జీవితాన్ని పొందగలుగుతారు అనేదాన్ని మనం కూడా ఒక్కొక్కటిగా చర్చించబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కుజ కర్మ దోషము కలిగినటువంటి వారికి కుజ కర్మ దోషము కలిగినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్తం. అంటే కుజ దోషము కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తము మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి? జనరల్గానే అష్టకర్మలలోనే 27 నక్షత్రాలలోనే ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ పుట్టవలసింది. అందులో ఇప్పుడు చాలా ట్రెండ్గా నడుస్తున్నటువంటి విషయం ఏమిటంటే కుజదోషము. మా అమ్మాయి కుజదోషం ఉందా అండి, మా అబ్బాయి కుజదోషం ఉందా అండి, వారు కుజదోషం ఉంది కాబట్టి వద్దన్నారండి, వీరు కుజదోషం ఉంది కాబట్టి దీనికి పరిహారం చేయమన్నారండి అని ఫోన్లు చేస్తుంటారు. అంటే ఇది చాలా వరకు పాతుకుపోయింది ఈ కుజదోషం అనే విషయం. సాధారణ జ్యోతిష్యంలో ఏం చెప్తారంటే 2వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ లగ్నము నుండి చూసినట్లయితే కుజుడు అనే గ్రహం ఉంటే వారి కుజదోషం అని ఒక సెంటెన్స్ నేర్చుకుని చెప్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభాలో 5 ప్లేసుల్లో ఒక్కొక్క జాతకంలో చూసినట్లయితే
ఎంతమందికి కుజుడు కూర్చో ఉండాలి? అప్పుడు వారికంతా వివాహమే జరగటం లేదా? వివాహం జరిగిన వాళ్ళు మంచిగా వివాహ జీవితాన్ని లీడ్ చేయటం లేదా? అంటే శాస్త్రములోని లోతుల్లోకి వెళ్లకుండా పై చదువులు చదివేసి మిడిమిడి జ్ఞానంతో ప్రజలకి నూరిపోసేసి దాన్నే అంటే చెడ్డ ఈజీగా ఇంజెక్ట్ అవుతుందండి. మంచి కంటే కూడా మంచిని గుర్తుపెట్టుకోరు. అందుకే చూడండి, చిన్నపిల్లకాలుగా మాటలు వచ్చినప్పుడు చాలామంది ప్రముఖ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే జ్ఞానులు వాళ్ళు బూతులు మాటలే నేర్పిస్తారు. అదైతే చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటారండి. ఈ మధ్యలో కూడా సినిమాలు కూడా అలాగే వచ్చేసాయి. చిన్నపిల్లల దగ్గర బూతులే చెప్పించేసి సినిమాని హిట్ చేయించుకుంటా ఉంటారు. అంటే అది త్వరగా ప్రజల్లోకి ఇంజెక్ట్ అయిపోతుంది. మంచి ఇంజెక్ట్ కాదు కదా, అది ఎవరు చూడరు, పట్టించుకోరు, వదిలేస్తారు. అలాగా ఈ కుజదోషం అని చెప్పి వివాహాన్ని ఒక తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అది అంత కరెక్ట్ అయినటువంటి విషయం అయితే కాదు. మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ 4 నక్షత్రాలు, ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, ఈ 4 నక్షత్రాలని మనం తీసుకుని వాటికి సంబంధమైనటువంటి కార్మిక రిజిస్ట్రీలో ఒకరు రాశి పడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండి పుట్టితే వీరి యొక్క వంశంలో మగవారి శాపం ఎక్కువగా ఉంటుంది. వీరికి వివాహం అవ్వడం లేట్ అవుతుంది. అలాగే వీరి కుటుంబ పరంపరలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు, సాఫ్ట్వేర్లుగా ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీలో ఉంటారు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధమైన వృత్తుల్లో ఉంటారు, వాస్తు నిపుణులుగా ఉంటారు, టీచింగ్ కూడా వీళ్ళు కనెక్ట్ అవుతుంది. ఇలాగ మనం చెప్తుంటాం. అయితే ఇదే కుటుంబంలో వివాహం కాని వాళ్ళు ఉంటారు, క్విక్ మ్యారేజ్ జరుగుతుంది, లేట్ మ్యారేజ్ జరుగుతుంది, వివాహమే వద్దనుకున్న వారుగా ఉంటారు, ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ జరుగుతుంది అని చెప్తుంటాం. వీటన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే కుజుడు లగ్నంలోంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండడం వల్ల ఇలా జరుగుతుందనేసి ఒక గ్రూప్ బయలుదేరిందండి. దాన్ని నమ్ముతున్నటువంటి వీళ్ళు దాని ప్రకారంగా వెళ్ళి వివాహాన్ని లేట్ చేసుకుంటూనే వెళ్ళు. పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా వివాహం జరగటం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక అవేర్నెస్ని కలిగించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు పెడుతున్నాం. నమ్మి మనం చెప్పినట్టుగా కానీ వెళ్ళగలిగితే వీళ్ళకి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే కుజదోషము కలిగినటువంటి వారికి వివాహము నేను చెప్పినలాగా కానీ డిజైన్ చేసుకోగలిగితే ఆ దోషం వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అది ఏమిటి అని చెప్తున్నాను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, ఈ 4 నక్షత్రాలని డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అని అంటున్నాం. అది ఎలాగంటే ఒక కుటుంబంలో కృత్తికా నక్షత్రంలో ఎవరైనా ఒకరు రాశిపడి నక్షత్రం గానో, లగ్న పాయింట్ పడి నక్షత్రం గానో, లగ్నాధిపతి పడి నక్షత్రం గానో పుట్టి ఉంటే అదే వంశములో, అదే కుటుంబ పరంపరలో మళ్ళీ జనరేషన్లో కూడాను పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుడుతున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి. దీనికి నిరూపణ ఏమిటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల జాతకాలే ముందర పెట్టుకొని చూడండి. వారికి ఎలా ఉందో మీరుకే తెలుస్తుంది. నేను చెప్పిన అంశాలన్నీ కనెక్ట్ అవుతాయి. అయితే కృత్తిక అనే నక్షత్రము సూర్యుని అధీన నక్షత్రం కదా, పుబ్బ అనే నక్షత్రం శుక్రుని అధీన నక్షత్రం కదా, మూల అనే నక్షత్రము కేతువుకి అధీన నక్షత్రం కదా, రేవతి అనే నక్షత్రం బుధుని అధీన నక్షత్రం కదా. మరి ఎలాగ ఇవి 4 ఒక జెనెటిక్ కనెక్టివిటీ అయినాయంటే దానికి ప్రూఫ్ మీ కుటుంబంలో ఉన్నటువంటి వారే. అది మనం అనేక వేల వందల జాతకాలను పరిశీలించగా ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు, ఈ క్యాడర్లో ఉంటారు అనేది మనం డిసైడ్ చేసి దాన్ని సిలబస్లో పెట్టి మన దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కూడాను ఈ విషయాల్ని బోధిస్తున్నామండి. ఇది మనం గమనించవచ్చు. అది ఏ విధంగా అనేది మా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. లేదా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారానే కొంతమంది ఏకలవ్య శిష్యులుగా ఉండి కూడాను అన్ని రాసి పెట్టుకొని వాళ్ళు కూడా ఈ రోజుల్లో జ్యోతిష్యం చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అందరిలో ఇలాంటి ఇన్స్పిరేషన్ రావడం అనేది చెప్పుకోదగ్గ గొప్పే.
అయితే కృత్తిక మరియు పుబ్బ ఈ రెండు నక్షత్రాలని మనం తీసుకుందాం. వాళ్ళకి వివాహ దోషం ఉంటుంది. జనరల్గా మేమేం చెప్తామంటే ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వివాహ సమస్యలు వస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా దాదాపు 100 కోట్ల మందికి వివాహ సమస్యలు ఈ 4 నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి అధికంగా వస్తుంది. వీరి వివాహ జీవితం చాలా దెబ్బతినిపోతుందని చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ దోషంతో వీరు ఇబ్బంది పడుతూ సరైన డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, తెలియకపోవడం వల్ల. ఇప్పుడు మనం తెలియజేస్తున్నాం ఇలా చేయండి సక్సెస్ అవుతారని. ఆ రీతిలో ఈ కృత్తిక పుబ్బ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి వివాహం జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ జరిగిపోయిందండి, దానికి మేమేం చేయాలంటే దానికైతే మా దగ్గర నివారణ లేవు, దాన్ని ఏం చేయలేము. మనం ముందుగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రమే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ చక్కగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత తిరిగి చూడవలసిన పని లేదు, గొప్పగా ముందుకు వెళ్ళొచ్చు. అయితే కృత్తికా నక్షత్రము ఎక్కడ ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే 2 భావాల్లో ఉంటుంది. అదేమిటంటే మేషం అనే భావంలో ఒక పాదం ఉంటుంది, వృషభం అనే భావంలో 2, 3, 4 పాదాలు ఉంటాయి. అక్కడ నుంచి మనము 180 డిగ్రీలో చూసినట్లయితే మేషం అనే భావంలో కృత్తిక 1 ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తులలో అది కనెక్ట్ అవుతుంది. అలా తులలో కనెక్ట్ అయినప్పుడు అది విశాఖ నక్షత్రము 3వ పాదాన్ని టచ్ చేస్తుంది. అంటే ఇక్కడ రాహు కర్మ రిజిస్ట్రీ వచ్చింది. అదేవిధంగా కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు వృషభంలో నుండి కృత్తికా నక్షత్రం 2వ పాదము వృశ్చికములో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదాన్ని టచ్ చేస్తుంది. మరియు కృత్తిక 2 అయిపోయిన తర్వాత 3, 4 పాదాలు ఉంటాయి, అవి వచ్చి అనురాధ 1, 2 పాదాలని టచ్ చేస్తుంది. అంటే మొత్తం మీద రాహుకర్మ సూర్యకర్మ అనేది కనెక్ట్ అవుతాం. అంటే ముందు మీరు తెలుసుకోండాలి, 27 నక్షత్రాల వరుస తెలియాలి. 27 నక్షత్రాలలో మనం తీసుకున్నటువంటి అష్టకర్మలకి ఏ విధంగా నక్షత్రాలని పంచినామో దాన్ని తెలుసుకోగలిగితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. అలాంటి సందర్భంలో ఇక్కడ కృత్తిక అనే ఒక నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వాళ్ళది మేషరాశి కావచ్చు, మేషలగ్నం కావచ్చు, వృషభ రాశి కావచ్చు, వృషభ లగ్నం కావచ్చు, ఈ ప్రపంచంలో ఎన్ని వేల మంది పుట్టి ఉన్నా, కోట్ల మంది ఉన్నా వారికి 2 కార్మిక రిజిస్టర్లో వారు మాత్రమే వివాహానికి వస్తారు వెతుక్కుంటూ. కానీ అప్పుడు మీకు సెలెక్ట్ చేయడం తెలియదే, కళ్ళు మూసుకొని ఉంటారే, అప్పుడు తప్పడుగు వేయడం వల్ల మీకు వివాహ జీవితం దెబ్బతింటా ఉంది. అంటే రాహుకర్మ సూర్యకర్మ కనెక్ట్ అవుతాం. ఆ తదుపరి పుబ్బా నక్షత్రం తీసుకున్నట్లయితే పుబ్బా నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే సింహం అనే భావంలో ఉంటుంది. అక్కడ నుంచి 180 డిగ్రీలో మనం కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాము బాగా గమనించండి. ఈ పుబ్బా నక్షత్రం 1, 2 పాదాలు శతభిష నక్షత్రము 3, 4 పాదాలని కనెక్ట్ చేస్తుంది. పుబ్బా నక్షత్రము 3, 4 పాదాలు పూర్వభద్ర నక్షత్రం 1, 2 పాదాలని టచ్ చేస్తుంది. అప్పుడు కూడాను రాహుకర్మ సూర్యకర్మే వస్తుంది. అంటే రాహుకర్మ రిషి కలిగిన నక్షత్రాలు పుష్యమి, విశాఖ, శతభిషం. సూర్యకర్మ రిషి కలిగిన నక్షత్రాలు అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర. 7 నక్షత్రాల కలయికతోనే ఈ కృత్తికాలో పుట్టినటువంటి వారికి కానీ పుబ్బాలో పుట్టినటువంటి వారికి వివాహం అన్నది ప్రాప్తం అనేది ఉంటుంది. ఆ ప్రాప్తాన్ని వదిలేసి, ఆ ఆప్షన్ వదిలేసి, మనం ఆ బౌండరీని వదిలేసి, ఆ ఆపర్చునిటీ వదిలేసి మనం ఏం చేస్తామంటే 3వ విషయం కోసం ఎత్తుకులాడడం వల్ల ఇక్కడ కుజదోషం అనేది పెరిగిపోతుంది. ఆ కుజదోషాన్ని తగ్గించడానికి గాను మనం ఏం చేస్తామంటే ఈ కృత్తిక పుబ్బా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఇలాంటి వారితో వివాహం చేయండి అని అంటున్నాం. మొత్తం డిజైనే చేంజ్ అయిపోతుంది. కుజదోషం అనేది మిమ్మల్ని వెంటాడదు. అప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టుగా పుష్యమి, విశాఖ, శతభిషము, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ నక్షత్రాల వారితో వివాహం చేయండి. పుబ్బా నక్షత్రంలో ఒకవేళ మీరు పుట్టుంటే తెలుసో తెలియక 27 నక్షత్రాల్లో నేను చెప్పిన నక్షత్రాలు కాకుండా చిత్తా అనే నక్షత్రం కానీ కనెక్ట్ అయిపోతే వివాహ జీవితం దెబ్బతినిపోతుంది. కాబట్టి
ఈ పుబ్బ అనే నక్షత్రానికి చిత్తా నక్షత్రం వారితో వివాహం చేయకండి అని అంటుంటారు. ఇది గమనించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మూల మరియు రేవతి నక్షత్రాలు కూడా ఉన్నాయి కదా. ఈ యొక్క కుజకర్మక రిజిస్టర్ కలిగినటువంటి నక్షత్రాలలో మూలా నక్షత్రం ఎక్కడ ఉంటుంది? ధనుసులో ఉంటుంది, 1, 2, 3, 4 పాదాలు. మరియు రేవతి నక్షత్రము మీనములో ఉంటుంది, 1, 2, 3, 4 పాదాలు. మూలా నక్షత్రము ధనుసు అనే భావంలో ఉంటుంది. ధనుసులో మూల 1, 2, 3, 4 పాదాలు ప్రథమ వివాహ ప్రాప్తానికి మిథునములో ఉన్నటువంటి మృగశిరాని మరియు ఆరుద్ర నక్షత్రాన్ని తాకుతుంది. ఎలా అంటే బాగా గమనించండి. మూలా నక్షత్రము 1, 2 పాదాలు మిథునములో ఉన్నటువంటి మృగశిర నక్షత్రము 3, 4 పాదాలని తాకుతాయి. మూలా నక్షత్రము 3, 4 పాదాలు నేరుగా మిథునంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం 1, 2 పాదాన్ని తాకినప్పుడు గురుకర్మ మరియు శుక్రకర్మలతో రాబోయే భాగస్వామి యొక్క కార్మిక రిజిస్టర్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ గురుకర్మను చెప్పే నక్షత్రాలు ఏమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. శుక్రకర్మను గురించి చెప్పే నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, చిత్త మరియు శ్రవణ. కాబట్టి ఈ యొక్క 6 నక్షత్రాల కలయికతో మూల నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి ఉండాలి. ఇది ఆప్షన్, వాళ్ళే వస్తారు కూడా. ఆ తదుపరి రేవతి నక్షత్రం తీసుకుందాం. రేవతి నక్షత్రము మీనములో ఉంటుంది. మీనములో ఉన్నటువంటి రేవతి నక్షత్రం 1, 2 పాదాలు నేరుగా వెళ్ళి కన్యా అనే భావములో ఉన్నటువంటి హస్తా నక్షత్రము 3, 4 పాదాలని తాకుతుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం 3, 4 పాదాలు కన్యలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రము 1, 2 పాదాలను తాకుతుంది. మళ్ళీ చూడండి, గురుకర్మ మరియు శుక్రకర్మ. అంటే ఈ 2 నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఏ నక్షత్రాలు? మూల మరియు రేవతి నక్షత్రాలలో పుట్టినటువంటి కుజ దోషము కలిగినటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఈ ప్రపంచంలో వివాహం జరిగుంటే, వారికి వివాహ జీవితం సక్సెస్ఫుల్గా పోతా ఉంటే వీరితోని వివాహం జరిగి ఉండాలి. ఇది రూల్. అదేంటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ మరియు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితో వివాహం జరగాలి. ఇలాంటి వాళ్ళే వస్తారు కూడా. వాళ్ళు మిస్ కాకుండా చేసుకోగలిగితే ఆ దోషాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు అవుతారు. ఇక్కడికి 2 విషయాలు మనం చర్చించాం. ఒకటి, కృత్తిక పుప్పాలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి రాహుకర్మ మరియు సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు. అదేవిధంగా మూల రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి గురుకర్మ, శుక్రకర్మ కలిగినటువంటి వారు రావడానికి ఈ ప్రకృతి సహకరిస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. దాన్ని వదిలేసుకొని వేరే దానికి వెళ్తే నష్టపోతారని చెప్పాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కృత్తిక పుబ్బ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి గురించి మనం పరిశీలించగలిగితే రాహుకర్మ మరియు సూర్యకర్మ ఉంటే అప్పుడు ఏ నక్షత్రాల వారితో వివాహం అవ్వాలని చెప్పుకున్నాం. అదేమిటంటే పుష్యమి, విశాఖ, శతవిషం, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు. దాంతోపాటు ఈ పుబ్బా నక్షత్రం, చిత్తా నక్షత్రం వారితో వివాహం చేయవద్దని అన్నాం. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అని అనుకున్నప్పుడు ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం కానీ, మీనరాశి కానీ మీన లగ్నం వారితో వివాహానికి వెళ్ళండి. లేదా లగ్నాధిపతి వెళ్ళి ఇక్కడ ముఖ్యంగా ధనుసులో కానీ లేదా మీనంలో వెళ్ళి కూర్చోన్నారా చూడండి. అలా వెళ్ళి కూర్చోన్నట్లయితే కూడాను హ్యాపీగా వివాహం చేసుకోండి. లగ్నంలోనే గురువు అనే గ్రహం కానీ లగ్నంలోనే కేతు అనే గ్రహం ఉంటే వివాహానికి సిద్ధంగా మీరు ఉండవచ్చు. లేదా లగ్నాధిపతితో గురువు కానీ కేతువు కానీ కలిసి ఉన్నారా చూడండి. అలా ఉంటే వివాహ ప్రాప్తం అనేది కరెక్ట్గా ఉన్నట్టు. దాంతోపాటు 1, 9, 12 కాంబినేషన్, 1, 9, 1, 12 కాంబినేషన్, 1, 9 భావాధిపతులు 12లో ఉండడం, 12, 1 భావాధిపతులు 9లో ఉండడము, ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఏ ఒకటి ఉన్నా కానీ ఈ కృత్తిక మరియు పుబ్బా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి సరైనటువంటి జోడి వారే అన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కృత్తిక పుబ్బా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి ఆ కుజదోషము తొలగిపోయి వారి వివాహ జీవితం బాగుండాలంటే ఈ విషయాలన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తూ
ఏ యొక్క కుటుంబ పరంపర నుండి ఆ భాగస్వామి వస్తారంటే అక్కడ ముఖ్యంగా మెడిసిన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు ఉంటారు, పొలిటీషియన్గా ఉంటారు, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఆ యొక్క పరంపర నుండి మీకు భాగస్వామిగా వస్తారు అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇది బౌండరీ. అదేవిధంగా మూలా నక్షత్రంలో కానీ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి గురుకర్మ మరియు శుక్రకర్మ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది. అప్పుడు వారి యొక్క కుజదోషం అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అయితే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు ఈ 6 నక్షత్రాల కలయికతో వారి యొక్క భాగస్వామి జాతకం ఉంటుంది. రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఇవి ఉండేటట్లుగా చూసుకోవాలి అని మనం చెప్తున్నాం. ఓకే, అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అన్నప్పుడు అక్కడ మిథున రాశి మిథున లగ్నంగా కానీ, మేషరాశి మేష లగ్నము, వృషభ రాశి వృషభ లగ్నం, సింహరాశి సింహ లగ్నం 4 ఆప్షన్లు ఇస్తాం. అందులో ఏ ఒకటి ఉన్నా మీరు టిక్ పెట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే లగ్నాధిపతి ఏదైతే ఉందో ఆ గ్రహం వెళ్ళి మేషంలో కానీ, వృషంలో కానీ, సింహంలో కానీ, మిథునంలో ఉన్నారా చూడమంటాం. లగ్నంలోనే సూర్యుడు, చంద్రుడు, కుజుడు అనే గ్రహాలు ఉన్నాయా, అలా ఉంటే కూడా వివాహానికి వెళ్ళొచ్చు. లేదా లగ్నాధిపతి సూర్యునితో కానీ, చంద్రునితో కానీ, కుజునితో కలిసి ఏదైనా ఒక భావంలో ఉన్నారా, లేదా దృష్టిల్ని కలిగి ఉన్నారని చూసి కూడా వివాహానికి వెళ్ళొచ్చు. అయితే వీళ్ళ కుటుంబంలో ఎలా ఉంటారంటే టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది, బ్యాంక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, ఫినాన్స్, సచివాలయంలో పనిచేసే వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తెలిసినటువంటి వాళ్ళు, 1D 2D 3D 7D వరకు ఉన్నటువంటి ఈ డైమెన్షన్లో పనిచేసే వాళ్ళు, అలాగే ఈ యొక్క మల్టీమీడియాలో పనిచేస్తున్న వాళ్ళు, విజువల్ టెక్నాలజీ వంటి వాటిలో ఎంటర్ అయిన వాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు, సినిమా, టీవీ, కెమెరా వంటి ఎంటర్టైన్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్ చేసినటువంటి వాళ్ళ కుటుంబ పరంపర నుండి వీరికి వివాహ ప్రాప్తం అనేది ఉంటుందంటాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వాళ్ళు జనరల్గా ఎలాంటి వృత్తుల్లో ఉంటారో కూడా నేను మొదట చెప్పాను. అలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి వచ్చే భాగస్వామి జాతకంలో మనం చూసినట్లయితే 4, 12 భావాలు, భావాధిపతులు తీసుకోవాలి. అంటే 4వ భావంలో కానీ 12వ భావంలో కానీ ముఖ్యంగా శని అనే గ్రహము అనేది ఉందా అని చూడండి. లేదా 4లో కానీ 12లో శని ఉండము, లేదా 4వ భావాధిపతి శనితో సంబంధపడము, 12వ భావాధిపతి శనితో సంబంధపడము. ఈ 4, 12 భావాలు, భావాధిపతులు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయినాయో చూడండి. అదేవిధంగా వారి జాతకంలో చూసినట్లయితే 4, 12 భావాలు, భావాధిపతులు 5వ భావం 5వ భావాధిపతితో సంబంధపడి ఉంటారు. మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది, మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్గా ఉంటారు, లేదా కన్స్ట్రక్షన్లో ఉంటారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, మిలిటరీలో ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు, లేదా ఒక సాఫ్ట్వేర్గా ఉంటారు. అప్పుడు మనం గమనించినట్లయితే ఇలాంటి కాంబినేషన్ అనేది కనబడుతుంది. కానీ పరిశీలించండి. ఇలాగ మనం ఏం చేస్తామంటే ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మందిలో ఈ జాతక చక్రంలో ఉన్నా కానీ, అంటే రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్ పడి లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉంటే వారికి వివాహ సమస్యలు అధికంగా రావడానికి మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా లేకపోవడమే. ఇప్పుడు మేము చెప్పిన విధంగా అలా డిజైన్ చేసి దాన్ని ముందుకెళ్ళగలిగితే ఆ కుజ దోషం అనేది తొలగిపోయి నల్లిఫై అయ్యి మీకు వివాహ జీవితం బాగుంటుంది. మోస్ట్లీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని మనం పరిశీలిస్తే అధిక కోపస్తులుగా ఉంటారు. వీళ్ళు చేసుకునే వివాహం కూడా ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్గా ఉంటాయి. అంటే ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటారు, ఇవి కావాలి, ఇలాంటి క్వైరీస్ మాకు ఉన్నాయి, మాకు వచ్చే భాగస్వామి ఇలా ఉండాలనేసి ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని దానికోసం ఎదురు చూస్తుంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వరకు కూడా వివాహం కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు, అలాగే ఇంకెట్లా మనం వివాహం చేసుకోలేము అనేసి ఖాళీగా వివాహం లేకుండా ఉన్న వాళ్ళు కూడాను ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఉన్నటువంటి వారు ఉన్నారు. దాంతోపాటు వివాహం లేట్ అవ్వడము, వివాహం జరిగినా కానీ త్వరగా వితంతులు అయిపోవడము, అదే సందర్భంలో వివాహం జరిగినా కానీ వివాహ జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయకుండా బ్రేకప్ అయ్యి వివాహ రద్దుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడాను ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే మేము ఇప్పుడు డిజైన్ చేసిన విధంగా మీరు కానీ వివాహాన్ని కానీ చేసుకోగలిగితే, అంటే మొట్టమొదటి ఇది బాగా గమనించి నిర్ణయం తీసుకోవాలి. మొత్తం అయిపోయిందండి, మీరు చెప్పినవన్నీ జరిగినాయండి అంటే దాన్ని ఏమైనా మార్చగలమంటే మనమైతే మార్చలేం, దానికి పరిహారాలు కూడా పనిచేయవు. అయితే రాబోయే తరానికి, మీ జనరేషన్కి మళ్ళీ ఇలాంటి సమస్య ఏర్పడకుండా మనం ఇచ్చే గైడ్ లైన్స్ చక్కగా ఉపయోగపడతాయి మాత్రమే
మేము చెప్పగలం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.